ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాగా ముద్దుగా తయారైన శరీరానికి ఇంతటి అంటే డెలికేట్గా మీరు చెప్పే ఇవన్నీ నిజంగా డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకే ఫాస్ట్ రిజల్ట్. ఏదైతే మనం మీల్స్ చెప్పామో ఆ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ని వాళ్ళు తింటారో అసలు ఉత్తమమైన ఆహార పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయా వాళ్ళ శరీరాన్ని బట్టి అంటారా? వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్మూతీతో రీప్లేస్ చేసుకోండి. స్మూతీ అంటే ఏంటి అంటే మార్నింగ్ ఎప్పుడు కూడా అండి బ్రేక్ఫాస్ట్ హైయెస్ట్ ఇడ్లీ సాంబార్ తినండి, నాట్ బ్యాడ్ థింగ్. బట్ కాకపోతే మనం కొంచెం ఓన్లీ లంచ్ వరకే రైస్ ఉంచి ఈ ఫ్రూట్స్ని ఎప్పుడు తినాలి అన్నది పెద్ద డిబేట్. ఫుడ్కి ముందు తినాలా, ఫుడ్తో కలిపి తినాలా? ఫ్రూట్స్లో అండి బనానా, యాపిల్, పోమోగ్రానెట్, ఆవకాడోని ఫ్రూట్ కింద చెప్తారండి. మ్యాక్సిమం కూడా వెజిటేబుల్ కింద కౌంట్ చేయొచ్చు కానీ బట్ మోస్ట్ వెల్కమ్ టు సాక్షి టీవీ. మన ఆహార పదార్థాలు, ఆహార వ్యవహారాలు మన మనస్సుని, శరీరాన్ని, మన నడవడికని మొత్తం నిర్దేశిస్తాయని చెప్పి ఈ తరంలో మనకి మరీ ముఖ్యంగా అర్థమవుతోంది. కారణం ఏంటంటే ఊబకాయం, ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్, ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. క్యాన్సర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అస్ట్రాలజర్ అండ్ ఆల్సో తను పాటించి చాలా డయట్ సూత్రాల్ని తన లైఫ్ని చక్కబెట్టుకున్నారు. అందరికీ సుపరిచితులు పబ్లిక్ స్పీకర్ హరిత గోగినేని గారు. వారితో మాట్లాడబోతున్నాం. తన డయట్ టిప్స్ ఏంటి, తను ప్రతిపాదించే జీవన విధానం ఏంటని చెప్పి. హరిత గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు సాక్షి. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. తినడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పిగా మారింది. డయట్లో చెప్తే కూడా అందరు జనం తలలు పట్టుకుంటున్నారండి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే భర్తకు ఒక టిఫిను, పిల్లలకు ఒక టిఫిను, మనకు ఒక టిఫిను, ఎన్ని చేస్తామని. సో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి డయట్ని చక్క పెట్టుకోవాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే అసలు ఫస్ట్ మీనింగ్ వేరు మన వాళ్ళది. డైటింగ్ అని అంటారు, ఏది తినకపోవటాన్ని డైటింగ్ అంటారు. అసలు వాస్తవానికి డైట్ అంటే ఏంటంటే ఏదైతే శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం మనం తింటామో దాన్ని డైట్ అంటారు. అవును. సో మనం తినే పదార్థాలు మంచి పదార్థాలు తినేదాన్ని డైట్ అంటాము. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటి తినట్లేదా డైటింగ్ అంటారు. తినకపోవటాన్ని డైటింగ్ అనరు. బేసికల్గా ఏదైతే హెల్దీ ఫుడ్ తింటామో దాన్ని డైట్ అంటారు. సో మన వాళ్ళు వాడే పద్ధతే వేరు. సో కమింగ్ టు ఫుడ్ దగ్గరికి వస్తే ఫస్ట్ అండి మన శరీరం ఒక బిఎంఐ అంటే ఒక మనిషికి వయసు బట్టి, హైట్ బట్టి, వెయిట్ బట్టి మనకు ఒక బిఎంఐ నిర్దేశించబడి ఉంటుంది. 18 నుంచి 40 వరకు మన దగ్గర ఒక స్కేల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా సో వాళ్ళ బాడీ హైటు వెయిట్ బట్టి ఫస్ట్ బిఎంఐ ఎంత ఉంది అనేది మానిటర్ చేసుకోవాలి. రైట్. మానిటర్ చేసుకున్నాక బిఎంఐ బట్టి పర్ డే క్యాలరీస్ తీసుకోవాలి. కరెక్ట్. ఓకే. సో క్యాలరీస్ మ్యాక్సిమం సపోజ్గా 1000 క్యాలరీస్ మన టార్గెట్. సో దాన్ని 4 భాగాలుగా డేలో విభజించుకోవాలి. 4 meals a day is good అంటారు. డెఫినెట్గా ఎప్పుడు కూడానండి 2 to 3 hours అంటే ఎవ్రీ 3 hours స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ ఈజ్ వెరీ బెటర్. అదే అలా అని చెప్పి మళ్ళీ 24 hours 12 అలా కాదు. సో 4 ఈజ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్ పర్ డేలో మనం తీసుకుంటే. అదర్ దాన్ స్లీపింగ్ అండ్ మిగతా యాక్టివిటీస్ పక్కన పెట్టేస్తే 4 meals అనేది గుడ్ ఎనఫ్ అనమాట. సో ఈ 4 mealsలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే విటమిన్స్, మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్ ఇవన్నీ కూడా తీసుకునేలాగా చూసుకోవాలి. మనం ఈరోజు ఎలా అయిపోయిందంటేనండి ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయారు, బయట ఫుడ్కి విపరీతంగా అలవాటు అయిపోయారు. నాకు తెలిసి నా అప్పుడు కూడా ఐ బోర్న్ అండ్ బాటప్ విలేజ్ అండి. నేను 10th వరకు ప్రాపర్ విలేజ్లో ఉన్నా. మేము 10th వరకు ఒక రెస్టారెంట్కి వెళ్ళింది తెలియదు మాకు. అంతే. అంటే ఇదివరకు అలా ఉండేది. వాళ్ళ వెళ్ళినా కూడా సిటీల్లో వాళ్ళు ఎప్పుడో ఒక బర్త్డేకి ఒకసారి, అంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మ్యాక్సిమం వెళ్ళేవారు. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ డైలీ మెనీ టైమ్స్ వెళ్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు, చేతిలో ఉంది కదా, అరచేతిలోనే వైకుంఠం ఉంది కదా మనకి. సో నేనేమంటున్నానంటే సో ఎవ్రీ వన్ వాళ్ళ బిఎంఐ తెలుసుకొని క్యాలరీస్ డివైడ్ చేసుకొని కొన్ని రోజులు అంటే కష్టం అవుతుంది. ఇనీషియల్గా ఏదైనా సరే మానిటరింగ్ అన్నా ఎఫర్ట్స్ పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మనకి చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని, హెల్త్ ఈజ్ వెల్త్. సో కంపల్సరీగా మన శారీరకంగా ఎప్పుడైతే బలంగా ఉంటామో లేదా మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటామో మన ఆలోచనలు వేరుంటవి, మన స్కిన్ వేరుంటుంది, మన శరీరం పరిగెత్తే పద్ధతి వేరుంటుంది. సో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో అన్ని పనులు మనం చేయగలుగుతాం. రైట్. సో కాబట్టి ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు.
ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్కి వద్దాం. ఒకటి, పీపుల్ సే దట్ అసలు అన్నం తిన్న కూడా మానేయమని చెప్పే ఇలాంటి డయట్ ప్లాన్స్ చూసాం మనం. సో మనం ఎలా మొదలు పెట్టాలి? నార్మల్గా పూర్వీకులు తిన్నదే తినమని ఇంకోవైపు చెప్తున్నాం. సో మీ ఫండమెంటల్స్ ఏంటి చెప్పండి. పూర్వం ఏదైతే ఫుడ్ ఉందోనండి, ఈవెన్ నా టైం కూడా నేను చెప్తే 80s బాన్ నేను బేసికల్గా. నా టైంలో కూడా నేను చెప్తే మా ఇంట్లో అండి, పూర్వం గురించి వదిలేద్దాం, నేను ఎట్లాగా పూర్వం తెలుసు, వాళ్ళు సజ్జలు జొన్నలు అలాగా రైస్ అవన్నీ తర్వాత వచ్చేది. ఫస్ట్ అయితే జొన్నలు తినేవాళ్ళు, వాళ్ళు సజ్జలు జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు, రాగులు ఇవి తినేవాళ్ళు. నాదే తీసుకుందాం ఎగ్జాంపుల్, అంటే నాది లైవ్ కాబట్టి. మా మా పొలంలో పండిన బియ్యం, మా ఇంట్లో పండిన కూరగాయలు, మాకు ఇచ్చే గీదలు ఇచ్చే పాలు, ప్యూర్గా మాకు కోడి పెట్టే గుడ్లు మా దగ్గర, మా ఇంట్లోనే, మేము బయట ఎక్కడా కొనకుండా మా ఇంట్లో పండే ఒరిజినల్ ఆటలతోనే మేము తిని పెరిగినాం. అంటే నేను చూశాను, అంటే చిన్నప్పుడు మనం ఏదైతే తీసుకుంటాం ఆ బలం అనేది వేరుంటుంది. సో అప్పట్లో ఫుడ్ క్వాలిటీ వేరు, అప్పట్లో మన లైఫ్ స్టైల్ వేరు, ఫిజికల్ యాక్టివిటీస్ వేరు. అవును. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే చాలా మారిపోయింది. అంతా చాలా వరకు మనం అంతా మొత్తం మెకానికల్ అయిపోయింది, గ్యాడ్జెట్స్ వరల్డ్ అయిపోయింది, ఐటీ ప్రపంచం ఎక్కువైపోయింది, కూర్చొని పని చేయడం ఎక్కువైపోయింది. అవును. సో కాబట్టి ఫుడ్ మీద కంట్రోల్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు అసలు ఎలా మొదలు పెట్టాలి మనము అన్నప్పుడు, నేను ఏదైతే 4 meals అని చెప్పినాను పర్ డే. సో దాన్ని సింపుల్గా చూద్దాము. ఒకటి బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఈ 3 అనేది అందరికీ తెలిసిందే. సో మధ్యలో ఇంకొకటి స్నాక్ అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును. దీంతో పాటు హైడ్రేటెడ్గా ఉండాలి బాడీ. సో లిక్విడ్స్ తీసుకోవాలి ప్రాపర్, బాడీకి ఎంత లిక్విడ్ కావాలో 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. సో దీనికంటే బెటర్ ఏంటంటే ఎవ్రీడే వీలైతే, అంటే పెద్ద కష్టమేం కాదు, డీటాక్స్ వాటర్ తీసుకోవాలి. డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేయాలి చెప్పండి. డీటాక్స్ వాటర్ వెరీ సింపుల్ అండి. కుకుంబరు, లెమను, మింట్, ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక జగ్గులో పోసి పెట్టారు అంతే. కట్ చేసేసుకొని కొంచెం చల్లని నీళ్ళు వేయాలి, ఏదో చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రెష్గా వేసిన తర్వాత ఒక అరగంట గంట అలా ఉండేయాలి. దాని తర్వాత తాగటం స్టార్ట్ చేయాలి. సో ఒక 2 లీటర్ ఆఫ్ వాటర్ వేసేసుకొని డే అంతా తాగితే చాలా మంచిది. సో కుకుంబరు వాష్ చేసేసి, స్కిన్ తీనవసరంలా కట్ చేసేసి, లెమన్ లాగానే ఉంచి వాష్ చేసి కట్ చేసేసి, మింటు వాష్ చేసేసి దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. దీంట్లో అడిషనల్గా మీరు వేసుకోవాలి అనుకుంటే జింజర్, అల్లం వేసుకోవచ్చు, చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు. సో దీన్ని డే అంతా మీరు తాగాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకో పక్కన సబ్జా గింజలు, మనకి చియా సీడ్స్ అంటారు, వాటిని కూడా సోక్ చేసుకొని తాగినప్పుడల్లా దాంట్లో కొంచెంగా కలుపుకొని తాగినా కూడా చాలా మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు సపోజ్గా కొంచెం ఫ్యాట్ ఐటమ్స్ తింటాం మీకు ఇష్టం, అట్లీస్ట్ మీ కొన్ని ఇష్టాలను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఈ డీటాక్స్ వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఉన్న ఎక్స్ట్రా అన్నెసరీ ఫ్యాటు, లివర్లో ఉన్న అన్నెసరీ థింగ్స్ అంతా కొంచెం క్లెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డీటాక్స్ వాటర్ కనుక ఎవ్రీడే తాగితే చాలా మంచిదండి. అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది, ఎనీబడి. అసలు దీంతో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు మీకు. అసలు ఇది ఉంది కదా తాగు, అసలు ఇట్ ఈస్ క్లీన్ వాటర్, ఎనీబడి కెన్ డ్రింక్. అంటే బాగా ముద్దుగా తయారైన శరీరానికి ఇంతటి అంటే డెలికేట్గా మీరు చెప్పే ఇవన్నీ నిజంగా డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నిజం చెప్పనా అండి, వాళ్ళకి ఫాస్ట్గా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీడియం లీన్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదు. ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ స్టార్ట్ చేసుకొని, ఏదైతే మనం మీల్స్ చెప్పామో ఆ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ని వాళ్ళు తింటారో, అసలు ఎక్సర్సైజ్ కూడా లేకుండా వెయిట్ లూజ్ అవ్వచ్చండి. ఓన్లీ ఫుడ్తోనే డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా హెల్దీ ఫుడ్ తింటూ, కడుపు మార్చుకొని తినకుండా ఎన్నో గంటలు ఉపవాసాలు ఉండి అట్లా అవసరం లేదండి. ప్రాపర్ ఫుడ్ స్ట్రక్చర్తో కూడా వెయిట్ 100% లూజ్ అవ్వచ్చు. రైట్. ఎందుకంటే నేను కూడా ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్టానయ్యాం. సో అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది అప్పుడు ఆ టైంలో వదిలేసి, తర్వాత ఓన్లీ త్రూ ఫుడ్. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా విగరస్ ఎక్సర్సైజులు కానీ ఏమి చేసింది లేదు, జస్ట్ ఐ వాక్ అంతే. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి? మీరు అన్నారు కదా 1000 BMIని బట్టి క్యాలరీస్ పర్ డే క్యాలిక్యులేట్ చేసుకుని, అవును, అంతకి తగ్గించేలాగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది, అదే మోతాదులో తీసుకుంటే వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఎవరైతే మనం ఒబిస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అలా అని చెప్పి వెయిట్ తక్కువ ఉన్నారు కదా వాళ్ళు హెల్దీ పీపుల్ అంటానికి లేదు. సో ఎంత వెయిట్ ఉన్నా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవటం అనేది మన బాధ్యత. అవును. ఎందుకు? ఎటువంటి రోగాలు రాకూడదు, ఎస్పెషల్లీ బీపీ షుగర్ లాంటివి రాకూడదు అంటే మాత్రం మనం హెల్దీ ఫుడ్ తినాలి, మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు.
సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే బాడీకి టూ మచ్ ఫ్యాట్ అండ్ టాక్సిక్ ఐటమ్స్ ఎక్కువ ఫీడ్ చేసేస్తారో హార్మోన్స్ అనేది దాన్ని బట్టి రిలీజ్ అయ్యి మనకి మెంటల్ కూడా ఆలోచనల పద్ధతి కూడా వేరుంటుందండి. అవును. సో మీరు సాత్వికంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు సాత్వికమైన ఫుడ్ తినాలి. దట్ మీన్స్ వెజ్. కొంచెము ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ తింటారో డెఫినెట్గా ఎంతో కొంత బాడీలో టాక్సిక్స్ ఎక్కువ హార్మోన్స్ అనేది వేరేగా పనిచేస్తుంది. అదే అందుకనే ఎందుకు మాంసం తక్కువ తినాలి అంటే సో దానివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలు కూడా అంతే ఉంటుందండి. అండ్ అందరూ అనొచ్చు 20-30 ఏళ్ళ వరకు మీకేం తెలీదు, 20-30 ఇయర్స్ వరకు బాడీకి న్యాచురల్గా ఉన్న కొన్ని వీటి వల్ల రన్ చేసేస్తుంది. మనిషి జీవితం కానీ శారీరకంగా ఎప్పుడైతే బలం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి తెలుస్తుంది. సో అందరూ కొంతమంది ఎట్లా పడితే అట్లా ఇప్పుడు తినేసి మేము బాగున్నాం కదా అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. 40 తర్వాత తెలుస్తుంది. 30 తర్వాత నుంచే తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే 30 తర్వాత నుంచి తెలుస్తుంది. ఇప్పుడు ఫీమేల్కి ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి వాళ్ళ డెలివరీస్ అంతా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు శారీరకంగా చాలా శక్తిని కోల్పోతూ ఉంటారు. మీరు చూడండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫీమేల్స్లో చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు. బాడీ అవుట్ ఆఫ్ షేప్ ఉంటుంది. అవును. దే డోంట్ ఈవెన్ కేర్. సో నేనేమంటానంటే ఫస్ట్ మనకి మనం నచ్చాలి, మన కోసం మనం బతకాలి. సో మన శరీరం కంపల్సరీగా ఆరోగ్యంగా ఉండాలి. అవును. సో పిల్లలు ఇవన్నీ సెకండరీ. వాళ్ళు మనం కనేసినాం కదా అని మన శరీరాన్ని వదిలేస్తామా? అంతే కదా. నో, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. వాళ్ళని పెంచడానికి, తర్వాత మనల్ని మనం చూసుకోవటానికి, ఫ్యామిలీ పరంగా హెల్దీగా ఉండాలి, చివరి నిమిషం వరకు ఆరోగ్యంగా బతకాలి అంటే మాత్రం కంపల్సరిగా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాల్సిందేనండి. రైట్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా వాకింగ్ ఈజ్ ఎనఫ్. ఐ నెవర్ సజెస్ట్ వెళ్ళి జిమ్కి వెళ్ళి మిషనరీ మీద ఎక్సర్సైజ్ చేయమని నేను ఏ రోజు సజెస్ట్ చేయను. మనకు అద్భుతమైన సింపుల్గా ఆసనాలు ఉన్నాయి, యోగా, మంచి ప్రాణాయామం ఉంది, మంచిగా నడిచినా సరదాగా చాలా అయిపోతుంది. మసిల్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతేనే ఎస్పెషలీ మనకి ఇన్సులిన్ బర్న్ అవుతుందని చెప్పి, అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మోర్ ఉన్నప్పుడు అండి డెఫినెట్గా మీ ఎక్సర్సైజ్ మోడ్ అనేది ఉండాలి క్యాలరీస్ బర్న్ అవడానికి. బట్ యు ఆర్ టేకింగ్ బ్యాలెన్స్ డైట్, వెన్ యూఆర్ టేకింగ్ కరెక్ట్ క్యాలరీస్, మీరు అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది శరీరానికి ఉండాలి కాబట్టి, లేజినెస్ ఉండకూడదు కాబట్టి. అండ్ కమింగ్ టు ద మజిల్, ఎప్పుడైతే మనిషికి మజిల్ అనేది ఉంటుందో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. కానీ దానికోసమని మనీ విగరస్గా చేయకూడదు ఏది కూడా. ఏదైనా న్యాచురల్గా, ఈవెన్ మజిల్స్ ఫుడ్తో కూడా ఫామ్ అవుతాయండి. అవును. ఎప్పుడైతే మనం లీన్ ప్రోటీన్ తీసుకుంటామో మనకి ఫుడ్తో కూడా మజిల్స్ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ అని మీ ఇష్టం. యోగా చేసుకోండి, సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. దానివల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. ఇప్పుడు థ్రెడ్మిల్ మీద పరిగెత్తే దానికంటే మీరు నార్మల్గా నడిచే దానివల్ల కూడా మీకు లాభాలు ఉంటాయి. అది. సో వెయిట్ లిఫ్ట్స్ కంటే కూడా మంచి సింపుల్ యోగాసనాలు కూడా చాలా హ్యాపీ. ఇంట్లోనే మార్నింగ్ లేసి హ్యాపీగా ఏదైనా టీవీ వీడియోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఈరోజు రేపు ఆన్లైన్లో ఎంత రిసోర్సెస్ ఉన్నాయంటే అంత రిసోర్సెస్ ఉన్నాయి. ఉత్తమమైన ఆహార పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయా వాళ్ళ శరీరాన్ని బట్టి అంటారా? ఉదాహరణకి కేటగిరీస్ చెప్తాను. డైరీ పదార్థాలు మంచివా కాదా పెద్ద డిబేట్ ఇది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలా తినకూడదా పెద్ద డిబేట్ అది. వెజిటబుల్స్కి ఇంకా ఎక్కువ ఏమనరు కానీ ఫ్రూట్స్కి అయితే చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలాగే గ్రెయిన్స్, ఏ గ్రెయిన్స్ తినాలి, ఎంత తినాలి, మిల్లెట్సా, కినువానా, లేకపోతే ఇంకోట, వీట్ తినచ్చా తినకూడదా, ఇలా డిబేట్స్ చూసుకుంటే మీరు రకరకాల అన్ని ఫుడ్స్ మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఉత్తమమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా ఉంటుంది మీ దృష్టిలో? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఐటమ్ మీద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది. మనం అవన్నీ చూస్తే నిజం చెప్పాలంటే అసలు మనం ఏం తినకూడదు. అందుకని చాలామంది బాబోయ్ వద్దు మాకు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ వాటర్ కంటెంట్ గురించి కూడా మీకు రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవును. సో నేనేమంటాను అంటే నేను నేర్చుకుంది కానీ నేను ప్రాక్టికల్గా చూసింది కానీ చెప్తున్నాను. బేసికల్గా అండి డైలీ మీరు అన్నట్లు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే 2 రకాలు చెప్తాను మీకు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ 2 కేటగిరీస్. అంతే కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్మూతీతో రీప్లేస్ చేసుకోండి. స్మూతీ అంటే ఏంటి అంటే ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం థిక్గా చేసుకుంటే స్మూతీ అనమాట. పల్చగా చేసుకుంటే జ్యూస్ అంటాం అంతే. థిక్గా చేసుకుంటే ఏమవుతుందంటే స్మూతీ, హైయెస్ట్ ప్రోటీన్ స్మూతీ. మార్నింగ్ ఎప్పుడు కూడా అండి బ్రేక్ఫాస్ట్ హైయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. నైట్ లోయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మార్నింగ్ ఎప్పుడైతే ఉందో రిచ్ హైయెస్ట్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఉన్న స్మూతీని రీప్లేస్ చేసుకుంటే అటు వెయిట్ లాస్ అవుతుంది, ఇట్లు బాడీకి కూడా మంచిది. సో మనకి స్మూతీ ఏంటి అంటే బనానా, బ్లూబెర్రీస్, నట్స్, సీడ్స్, ఇట్లా కొన్ని ఐటమ్స్తో కలిపి
మనము లిమిటెడ్ అన్ని చిన్న చిన్న క్వాంటిటీస్తో కలిపి స్మూతీ చేసుకొని అది తాగితే మీకు చాలా హెవీ అనిపిస్తుంది. అసలు హంగర్ అనిపించదు మీకు. మళ్ళీ కరెక్ట్గా స్మూతీ చేసుకొని తాగితే అసలు మీకు హంగర్ అనేది అనిపించదు. ఏదైతే నార్మల్గా తీసుకుందాం వెయిట్ మెయింటెనెన్స్ తీసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్ అంటే ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్ అండ్ బ్రెడ్. ఎగ్ అండ్ బ్రెడ్ ఇన్ ద మార్నింగ్ చాలా హైయెస్ట్ ప్రోటీన్ మీకు. ఓన్లీ వెజిటేరియన్స్ అనుకోండి ఆవకాడో అండ్ బ్రెడ్ ఇది చాలా బెస్ట్. సో మన దగ్గర ఫారిన్ కల్చర్లో ఎక్కువ ఆవకాడో, మన దగ్గర కొంచెం తక్కువ. ఇప్పుడు సిటీస్లో అందుబాటులో చాలా అందుబాటులో ఉంది. సో రీజనబుల్గా కూడా దొరికింది మీకు. ఆవకాడో ఈజ్ లైక్ హెల్దీ ఫ్యాట్ అండి, అది హెల్దీ ఫ్యాట్లో కూడా రకాలు ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్ మీకు మంచి ప్రోటీన్. సో ఇడ్లీ సాంబార్, పెసరట్టు ఉప్మా, పూరీ కూర, వడ సాంబార్ ఇవి తీసేయాలంటారు. అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ తీసేస్తే బెటర్ అండి. ఎనీథింగ్ మోర్ ఆయిల్ ఫుడ్ వద్దు. మీకు కావాలంటే ఒక చీట్ డే పెట్టుకోండి, ఆ రోజు తినండి. మీకు నచ్చిన పదార్థాలు స్పాయిల్ ఫుడ్స్ ఏదైనా మీరు తినండి, బట్ కానీ ఎవ్రీడే వద్దు. సో ఇడ్లీ తినండి, ప్రాబ్లంలా ఇడ్లీ సాంబార్ తినండి, నాట్ బ్యాడ్ థింగ్. బట్ కాకపోతే మనం కొంచెం ఓన్లీ లంచ్ వరకే రైస్ ఉంచి మిగతా టైమ్స్ అవాయిడ్ చేద్దాం కాబట్టి నేను ఇడ్లీ సజెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇడ్లీలో కూడా రైస్ ఉంటుంది కాబట్టి. అవకాడో టోస్ట్, స్మూతీ. స్మూతీ ఒకటి లేదు అంటే కనుక బ్రెడ్ అండ్ అవకాడో టోస్ట్ హైయెస్ట్ ప్రోటీన్ ఇన్ ద మార్నింగ్. లేదు ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ అసలు మార్నింగ్ ఎగ్స్ తింటే చాలా ప్రోటీను, మీకు మజిల్ ఫామ్ అవుతుంది, వెయిట్ లాస్ న్యాచురల్గా అవుతుంది. ఎప్పుడైతే మీరు హైయెస్ట్ ప్రోటీన్ తీసుకుంటారోనండి మీకు వెయిట్ లాస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అవును, చాలా మందికి ఇప్పుడు అంటే కీటో డైట్స్ అవి చూసిన తర్వాత కొంతలో కొంత అలవాటు చేసుకున్నారు. అయితే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవడం, పప్పు ప్రోటీన్ అనుకుంటారు, అందులో ఉండే కార్బ్స్ని మనం గ్రహించాం. అవును, యాక్చువల్ లెంటిల్స్ అండి. వెన్ యూ కాల్ లెంటిల్స్, పప్పు కొన్ని మన కందిపప్పు కూడా లెంటిల్స్లోకి వస్తుంది. పొట్టుపప్పు తినాలి కదా, కాకపోతే లెంటిల్స్ కొన్ని రీప్లేస్ చేసుకోండి. ఈవెన్ మీరు సాంబార్ కానీ పప్పు చేసుకునేది ఒక 5తో కలిపి చేసుకోండి. ఊర్దాల్, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఏంచిన శనగపప్పు, ఏంచింది కదా పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, ఈ 5 కూడా కొంచెం కొంచెం మీరు సోక్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దాల్ కింద కానీ సాంబార్ కింద చేసుకోండి. దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఒకటే అడుగుతాను హరిత గారు, మన సాంబార్ మన ప్రిపరేషన్లో మనం 1 కప్పు పప్పు నానపెట్టి సాంబార్ చేస్తే 1 బకెట్ సాంబార్ అవుతుంది. ఆ బకెట్ అలాగో మనం తాగం. దానికంటే కూడా ఇవి నానబెట్టి ఉడకపెట్టి పోపును వేసుకుంటే ఒక వెజిటబుల్తో పాటు ఇంకా డైరెక్ట్గా ప్రోటీన్ వెళ్తుంది కదా. మీకు అర్థమైంది కదా? ఎక్కువ లిక్విడ్ చేసుకుంటే కన్జ్యూమ్ చేయలేము. తర్వాత అండి మనకి చిక్ పీస్ కూడా చాలా హై ప్రోటీన్. అయితే మనం ఏం చేయాలంటే సోక్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత సోక్ చేసిన తర్వాత వాటర్ పారబోయొద్దు, దాంతోనే బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత వాటర్ పారబోయొద్దు. ఎందుకంటే సోక్ చేసినప్పుడు బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే విలువైన ఇంగ్రీడియంట్స్ ఉంటుందో దాంట్లో వాటర్లోకి వెళ్ళిపోతుంది. అది పారేసేస్తారు, అది పారేయకూడదు. అసలు 50% పోయినట్లే అప్పుడు. అదే కదా. సో ఏదైతే సోక్ చేస్తామో దానిలోనే బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన దాన్ని కూడా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని దాన్ని కర్రీ కానీ ఇంకొకలాగా చేసుకోవాలి తప్ప ఆ వాటర్ పారేయకూడదు. సో దాన్నే మనం చాలామంది కూడా మనం వెజిటేబుల్ బ్రాత్, చికెన్ బ్రాత్ అంటారు. అవేం నథింగ్ బట్ ఇవి ఉడకబెట్టిన వచ్చిన వాటరే అనమాట. సో దాంట్లోకి విటమిన్స్, మినరల్స్ అని దాంట్లోకి వెళ్తాయి. ఈవెన్ పెరుగులో వాటర్ కూడా కొన్నిసార్లు పారబోయేది అంటారు, ఎందుకంటే దాంట్లో ఉంటాయి కాబట్టి. అవునవును, చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో, చాలా మినరల్స్ ఉంటాయి. రైట్. ఒకవేళ మీరు అన్నట్లు ఇది కొన్ని రోజులు అలవాటు చేసుకోమంటున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు కొన్ని రోజులు అలవాటు చేసుకొని తర్వాత నార్మల్ డైట్లోకి వచ్చినప్పుడు మనకి ఇడ్లీ ఇదే అలవాటు ఉంది అనుకుంటే లిమిటెడ్ క్వాంటిటీస్, 1 ఇడ్లీ సాంబారు లేదా 2 ఇడ్లీ సాంబార్, అంత ఎక్కువ తినొద్దు. దాంతోపాటు కొన్ని నట్స్, ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది. సో దాని తర్వాత లంచ్కి వచ్చేసరికి రైస్ తినే అలవాటు ఉందనుకోండి, కొంచెం కప్పు రైస్, ఎక్కువ కాకుండా ఎక్కువ కర్రీ, ఇంత కప్పు రైస్, ఇంత కప్పు రైస్ ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినాలి. అది కూడా లెంటిల్స్ అంతే. ఆర్ మనకి ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. వెజ్ అనుకోండి, పన్నీర్ వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రోటీన్ వచ్చేదండి, చిక్ పీస్ వచ్చి ఎక్కువ ప్రోటీన్ వచ్చేది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినే వాళ్ళకి ఎగ్ ఉల్లిపాయలు వేసుకుని ఎగ్ చాలా హై ప్రోటీన్, అండ్ చికెన్ కూడా హై ప్రోటీన్ విత్ యోక్. తినే వాళ్ళకి ఓకే, తినని వాళ్ళకి మనకి వెజిటేరియన్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది, టోఫు ఉంది, సోయా చంక్స్ ఉంది, హైయెస్ట్ ప్రోటీన్ సోయా చంక్స్. స్పినాచ్ మీకు విటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్ గ్రీన్ వెజిటేబుల్స్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, వెజ్లో లేదంటానికి ఏం లేదు. తర్వాత మీరు కాజు రిలేటెడ్ ఏదైనా సరే కూడా కర్రీ కూడా మీకు హైయెస్ట్ ప్రోటీనే.
హెల్దీ ఫ్యాటే. అంటే నిజంగా కాజు గ్రేవీ చేసుకుని దానిలో పన్నీర్ వేస్తే అదే ఒక మీల్ అయిపోతుంది. ఒక అందులో meal ఇంత కొంచెం అన్నం పెట్టుకుంటే చాలు. సరిపోతుంది. రొట్టెలు చపాతీలు మీరు రికమెండ్ చేస్తారా వద్దంటారా? చేయొచ్చండి. వీట్ ఐటమ్ తీసుకోవచ్చు, మైదా కాదు. ఓన్లీ వీట్ చపాతీ ఆర్ మిల్లెట్ చపాతీ ఒక చపాతీ చేసుకోవచ్చు తినొచ్చు. హ్యాపీగా. ఒకవేళ స్టార్టింగ్ అనుకోండి, మరీ స్టార్వింగ్ వద్దు, 2 చపాతీలు తినాలి, స్లోగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం క్వాంటిటీస్ తగ్గిస్తామండి మన స్టమక్ దానికి ష్రింక్ అయ్యి అలవాటైపోతుంది. అలవాటైపోతుంది ఖచ్చితంగా. మనం మన స్టమక్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ అండి. వేస్తుంటేనేమో ఎక్స్పాండ్ అవుతుంది, వేయకపోతేనేమో ష్రింక్ అయిపోతుంది. సో మనం దాన్ని ఎలా తయారు చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. రైట్. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అది, లంచ్ అది, డిన్నర్ వచ్చేసరికి కంపల్సరిగా ఏ మిల్లెట్ చపాతీయో, నార్మల్ వీట్ చపాతీయో, కర్రీయో వెరీ లైట్గా తీసుకోవటం చాలా ఉత్తమం అనమాట. ఎక్కువ హెవీగా తీసుకోవద్దు. అండ్ స్నాక్ వచ్చేసరికి నట్స్, ఫ్రూట్సే. అసలు ఇన్నిసార్లు తినడం అవసరమా? 4 times ఇస్ గుడ్ అండి. అంటే అలా తింటూ ఉండడం వల్ల, ఎందుకంటే చాలా మంది చెప్పారు నాకు, నువ్వు కరెక్ట్ టైంకి నీకు ఆకలి సిగ్నల్ రాగానే నువ్వు తిన్నావంటే అది పిచ్చి ఆకలిగా మారిపోయి ఏర్పడితే అది తినేసే ఆ టెండెన్సీ తగ్గుతుందని. అట్లేం లేదండి. ఎప్పుడైతే మనం టైమింగ్ సెట్ చేసుకుంటామో హంగర్, అసలు నేను చెప్తున్నాక ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్మూతీ తాగండి హంగర్ ప్యాటర్న్ మారిపోతుంది. అసలు మీకు మధ్యాహ్నం ఆకలి కూడా వేయదు. అదే. సో ఎప్పుడైతే మీకు ఆకలేదో గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదో మీ బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్ మోడ్లో ఉండిపోతుంది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడగాలండి. మామూలుగా ఈ ఫ్రూట్స్ని ఎప్పుడు తినాలి అన్నది పెద్ద డిబేట్. ఫుడ్కి ముందు తినాలా, ఫుడ్తో కలిపి తినాలా? ఇప్పుడు చక్కగా నేను మీరు చెప్పినట్టే మంచిగా మధ్యాహ్నం భోజనం చేస్తాను. మామిడి పండు సీజన్ వచ్చింది. లాస్ట్ రౌండ్ మీరు తినే అదే అన్నంతో ఒక ముద్ద సగం తీసి పెట్టుకుని అందులో పెరిగేసుకుని ఒక మామిడి పండు వేసి తింటే ఫుల్ ఇంకా అయిపోయింది. ఆ రోజుకి క్యాలరీస్ అన్నీ వచ్చేస్తాయి. సో ఫ్రూట్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? బికాస్ మీరు బనానా తినొచ్చని చెప్తున్నారు. యాక్చువల్లీ చాలా మంచిది, పొద్దున చాలా మంచిది అంటున్నారు. అలాగా మ్యాంగోస్, యాపిల్స్, ఆరెంజెస్ ఎప్పుడు తినాలి ఇవన్నీ? ఇప్పుడు బేసికల్గా నేను ఫ్రూట్స్ గురించి చెప్పేటప్పుడు మీరు డైలీ అసలు ఏమేమి తినాలి అన్నారు ఇందాక, అదొకటి కంప్లీట్ చేసి నేను ఫ్రూట్స్కి వస్తా. ఎనీబడి అండి డైలీ ఫుడ్లో డైరీ కంపల్సరీగా ఉండాలండి. ఉండాలి. కాకపోతే ఆ డైరీ వచ్చే పద్ధతులు ఈరోజు బాగోలేదు కాబట్టి అది వాచ్ చేసుకోవాలి, అది డిఫరెంట్ సబ్జెక్ట్, నేను చెప్తా. బట్ డైరీ కంపల్సరీగా ఉండాలండి. బ్రెడ్ రిలేటెడ్ ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలి. కంపల్సరీగా ఉండాలి. ఏ బ్రెడ్? ఎనీథింగ్. మనకి వైట్ బ్రెడ్ వద్దు, వీట్ బ్రెడ్, మిల్లెట్ బ్రెడ్స్, మనకి ఇప్పుడు నాన్ మైదా బ్రెడ్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. ఎందుకు మీరు బ్రెడ్ ఇన్సిస్ట్ చేస్తున్నారంటే ఏమొస్తుంది దానిలో? బ్రెడ్లో కూడా మీకు ప్రోటీన్ అండ్ హైయెస్ట్ ఫైబర్ దొరికేది బ్రెడ్. ఓకే, డన్. సరే, సో కంపల్సరిగా బ్రెడ్ ఐటమ్ కంపల్సరీగా ఉండాలండి. సో దాని తర్వాత ఫ్రూట్స్ కంపల్సరీగా ఉండాలి. ఆ ఫ్రూట్స్ ఏంటనేది మీకు చెప్తా. వెజిటేబుల్స్ కంపల్సరీగా ఉండాలి. వెజిటేబుల్స్లో అగైన్ లీఫీ వెజిటేబుల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. తర్వాత నట్స్ కంపల్సరీగా ఉండాలి, సీడ్స్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ మీకు డైలీ కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత మెయిన్ మీల్, ఏదర్ వెజిటేరియన్ అయితే ఒకలాగా, నాన్ వెజిటేరియన్ అయితే ఒకలాగా. అంటే ఎగ్స్ అండ్ మీట్ వాళ్ళకి, లేదు అంటే మనకి లెంటిల్స్ అండ్ ఐటమ్స్ కంపల్సరీగా ఉండాలండి. దాని తర్వాత హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ కంపల్సరీగా ఉండాలి. ఇవి ప్రతి మనిషి జీవితంలో ప్రతిరోజు ఉండాల్సిన ఐటమ్స్. రైట్. ఇవన్నీ శరీరానికి కావాలి. సో ఇప్పుడు డైరీకి వస్తే మిల్క్, కర్డ్, గీ, వీటిని ఏమంటున్నానంటే ఎలా పడితే అలాగా, ప్యాకెట్లు ఎలా పడితే, పాలు అంటే ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ అలా వద్దు. కాస్ట్ అయినా సరే న్యాచురల్ మెథడాలజీలో వచ్చే వాటిని ఎంచుకోండి. అది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ప్యాకెట్ పడితే ఆ ప్యాకెట్ నేను డైరీ తాగేసాను అంటే వరవద్దు. కంపల్సరిగా ఆర్గానిక్ మెథడాలజీస్. ఇప్పుడు నేను కంపల్సరిగా ఆర్గానిక్, నాకు మోస్ట్ ఆఫ్ నా ఫుడ్ ఆర్గానికే ఉంటుంది. అదర్వైజ్ నేను చాలా సాడ్గా ఫీల్ అవుతాను, ఎందుకంటే దట్ ఈస్ హౌ ఐ యూస్ టు. సో నేను 1/2 లీటర్ ఇప్పుడు నాది 60 రూపాయలు నేను ఎంచుకునేది. ఇంకా కొన్ని ఆర్గానిక్ ఇంకా కాస్ట్ కూడా ఉంటాయి. బట్ కానీ మన శరీరాన్ని, మన హెల్త్ని ఒక 40-30 రూపాయలకి త్యాగం చేయటం ఎంతవరకు న్యాయం నాకు అర్థం కావట్లేదు. అసలు అదే కదా. మీరు చూడండి, వేట్లో అన్నిటికీ వేస్ట్ చేస్తారు. మిల్క్ ప్యాకెట్కి ఒక 100 రూపాయలు లీటర్ ఖర్చు పెట్టాలంటే ఎంత బాధపడతారో చూడండి. అంతే. మిగతా వాటికి ఎలాగో మన రెస్టారెంట్లకి ఎలా వెళ్ళి ఖర్చు పెడుతున్నారు. అదే కదా. సో ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే లవ్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ప్రేమించుకోవాలి, మన శరీరాన్ని ప్రేమించుకోవాలి, మనల్ని మనం కేర్ తీసుకోవాలి, మనకి మనం ఖర్చు పెట్టుకోవాలి. అంతే కదా. సో రెస్టారెంట్కి స్పెండ్ చేసే బదులు ఇంట్లో హెల్దీ ఫుడ్కి స్పెండ్ చేయండి. సో డైరీ ప్రొడక్ట్స్ ఏదైతే ఉందో ఆర్గానిక్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో కొంతమంది అంటారు ఆ గేదెలు కానీ ఆవులు కానీ వాళ్ళ పిల్లలకి ఇస్తానికి పాలు వస్తే అది తాగితే ఎంతవరకు కరెక్టు, దాంట్లో అవి ఉంటాయి. ఆ సబ్జెక్ట్ అంతా నాకు తెలియదండి. నేను చిన్నప్పుడు ఏం తిని తాగి పెరిగి నాకు ఏదైతే ప్రొటెక్షన్ ఉందో
నేను అదే ఇప్పటికీ ఫాలో అవుతున్నాను, అదే మెయింటైన్ చేస్తున్నాను. సో నాకు అంత సైన్స్ తెలీదు, బట్ కానీ ప్రాక్టికల్గా డైరీ హెల్ప్స్ అవర్ బాడీ. సో డైరీ, నట్స్, ఫ్రూట్, వెజిటబుల్స్, బ్రెడ్స్, ఇంకా ఇవన్నీ అవసరం మన కంపల్సరీ bodyకి. అవసరం. అందుకనే మార్నింగ్ మీరు, నేను ఇప్పుడు స్మూతీ అన్నాను కదా, స్మూతీలో మీకు డైరీ యాడ్ అయిపోతుంది కావాలి అంటే. దాంట్లో ఫ్రూట్స్, నట్స్, సీడ్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. రైట్. లంచ్లో మీకు వెజిటేబుల్స్, మీట్ తినే వాళ్ళకి మీట్ యాడ్ అయిపోతాయి. మీకు తెలియకుండా అన్నీ యాడ్ అయిపోతాయి. కాబట్టి మీరు లిస్ట్ పెట్టేసుకొని స్ట్రిక్ట్గా వాటిలోనే చేసుకోవాలి. రైట్. సో బ్రెడ్ కూడా యాడ్ అయిపోతుంది మీకు ఈజీగా. స్నాక్లోనే తినొచ్చు, లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనే తినొచ్చు. సో ఇప్పుడు కమింగ్ టు ద ఫ్రూట్స్, మీరు ఇందాక అడిగారు. ఫ్రూట్స్లో అండి బనానా, యాపిల్, పోమోగ్రానెట్, గోవా, ఆవకాడోని ఫ్రూట్ కింద చెప్తారండి మ్యాక్సిమం కూడా. వెజిటేబుల్ కింద కౌంట్ చేయొచ్చు కానీ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కమ్స్ అండర్ ఫ్రూట్ కేటగిరీ అనమాట. తర్వాత ఆరెంజెస్, ఇవి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్. సెకండ్ కేటగిరీలో మీకు పప్పాయ, వాటర్ మిలన్ ఇవి వస్తాయి. బట్ కానీ ఎవ్రీడే మనకి పాసిబుల్ ఉంటే కనుక బనానా, యాపిల్ ఇవి హ్యాపీగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆవకాడో కూడా మీరు ఎవ్రీడే యాడ్ చేసుకోవచ్చు. వెరీ సింపుల్. ఆవకాడో మీరు చక్కగా కొంచెం ఆవకాడోలో మీకు గార్లిక్ అవి వేసేసుకొని పేస్ట్ చేసేసుకొని ఆలివ్ ఆయిల్ మీరు చక్కగా స్ప్రెడ్ టోస్ట్ చేసుకునే బ్రెడ్ బాగా పెట్టేసుకోవచ్చు. లేదా దాని బదులు హమ్స్ ఏదైతే చిక్ పీస్తో కూడా సేమ్ మెథడాలజీలో చేసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్. సో ఇలాంటివి చేసుకోమన్నా చాలా చిన్న పని, ఎక్కువసేపటి కూడా పట్టదు. అంటే మన ఆలోచన విధానం కొంచెం మార్చుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి, కిచెన్ని ఎక్విప్ చేసుకోవాలి. అప్పుడు మనకు స్ట్రెస్ రాదు. లేకపోతే మనం నిజంగానే ఇది పెద్ద పెద్ద సబ్జెక్ట్, ఏదో తింటోందని చెప్పి ఇంట్లో వాళ్ళు కూడా హేళన చేస్తారు యాక్చువల్లీ. అవును. కాకపోతే ఇవన్నీ కూడా చాలా హెల్తీ ఫుడ్స్ అండి. పిల్లలు కూడా అలవాటు చేయాల్సిన ఫుడ్స్ యాక్చువల్లీ. పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్స్ మారిపోయినాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మారిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. పేరెంట్స్గా మనం చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. పిల్లలకి మనం ఏం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అవును. నేనేమంటానంటే పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని, మంచి క్రమశిక్షణ ఇస్తే చాలు. ఫౌండేషన్ బాగా పడాలి అంతే. మిగతాది వాళ్ళు కేర్ తీసుకుంటారు. మనం ఎట్లా పెరిగినామో వాళ్ళు అట్లా పెరుగుతారు. కాకపోతే ఇవన్నీ మినిమం మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఇక కాఫీ, టీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. దాని గురించి మీ అభిప్రాయం? ఎందుకంటే కాఫీ, టీ ఇట్స్ రిలాక్సెంట్ ఫర్ మెనీ పీపుల్. ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఒక కప్ ఆఫ్ కాఫీ ఇన్ ద మార్నింగ్ లేదు ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ కప్ ఆఫ్ టీ తాగాలంటే ఎందుకు తాగకూడదనే ఫీలింగ్ వస్తుంది. మీరేమంటారు? ఏదైనా లిమిటెడ్గా ఉన్నంత వరకు ప్రాబ్లం లేదండి. ఏదైనా లిమిటెడ్గా ఉండాలి. అతిగా ఎక్కువగా ఏది ఉండకూడదు జీవితంలో, ఏ అలవాటు కూడా. సో కాఫీ ఏమంటున్నానంటే కొంతమందికి మార్నింగ్ నేస్తాం కాఫీ అనేది, టీ అనేది. మన చాలా పెద్దవాళ్ళకి టీ అంటే మార్నింగ్ టీ పడకుండా వాళ్ళు ఏం పని చేయరు. సో నేనేమంటున్నానంటే ఏ అలవాటైనా హెల్తీగా మార్చుకోమంటున్నా. సో మార్నింగ్ కాఫీ ఎట్లా తాగాలి అంటే సేమ్ నేనేం చెప్తున్నానంటే ఆర్గానిక్ మిల్క్ తీసుకోండి, కొంచెం మరీ థిక్ కాకుండా పల్చగా చేసుకొని కాఫీ పౌడర్ వేసేసుకొని ఏదైతే చేసుకుంటారో దాంట్లో కొంచెం సినమన్ యాడ్ చేసుకోండి. షుగర్ చాలా తగ్గించండి. మనకి ఆర్గానిక్ షుగర్ ఉంటుంది, తర్వాత బ్రౌన్ షుగర్ ఉంటుంది, దాని తర్వాత బెల్లం ఉంటుంది, జాగరి, అవి కొంచెం వేసుకోండి, ఎక్కువ వద్దు. స్వీట్ అనేది చాలా తగ్గిస్తే మంచిది అనమాట. షుగర్, స్వీట్ అసలు చాలా తగ్గించాలి. సో అవి వేసుకొని కాఫీ తీసుకోండి, సినమన్ పౌడర్ వేసుకోండి, లేదా బ్లాక్ కాఫీ అయితే అల్టిమేట్. సో దీనివల్ల ఏమవుతుందంటేనండి, చాలామందికి తెలీదు, కఫెన్ ఎనర్జీ ఇస్తుంది ఓకే, మీ బాడీలో ఉన్న కొన్నిటిని క్లీన్ చేయటమే కాకుండా ఫ్యాట్ కంటెంట్స్ని కూడా బర్న్ చేస్తుంది. మీరు చూస్తే చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళందరూ బ్లాక్ కాఫీ తాగుతారు. అది. సో అలాగే ఈ మిల్క్ కాఫీ అలవాటు ఉన్న వాళ్ళు జస్ట్ సినమన్, కొంచెం పించ్ ఆఫ్ సినమన్ యాడ్ చేసుకోండి. సినమన్ ఈజ్ మెయిన్ సోర్స్ టు బర్న్ ఫ్యాట్. అట్లాగా ఒకవేళ టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కంపల్సరీగా ఒక 5 ఇంగ్రీడియంట్స్ దాంట్లో యాడ్ చేసుకోండి. వాటర్ బాయిల్ చేసినప్పుడు దాంట్లో జింజరు, అల్లము, లవంగం, మిరియాలు, దాల్చిన చెక్క అదే సినమిన్, దాని తర్వాత ఇలాచి, యాలకులు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసి బాయిల్ చేసి దాని తర్వాత టీ పొడి వేసేసుకొని పాలు కలుపుకొని తాగండి హ్యాపీగా. దాన్నే మనం హెల్దీగా తయారు చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ. ఎంప్టీ స్టమక్తో తాగండి. సో మీకు చాలా వరకు క్లీన్స్ అయిపోతుంది. మన హ్యాబిట్ కిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండొచ్చు. ఒకవేళ టీ కాఫీ అలవాటు ఉన్నప్పుడు డైలీ 2 టైమ్స్ కంటే ఎక్కువ తాగొద్దు. మార్నింగ్ ఒకసారి తాగండి, ఈవినింగ్ ఒకసారి తాగండి. మరి టూ మచ్ అలవాటు ఉందనుకోండి, తగ్గించుకోండి స్లోగా. 3 టైమ్స్కి వద్దాం, తర్వాత 2 టైమ్స్కి వద్దాం. ఏది 1 డేలో ఓవర్ నైట్లో రాదండి అది. బట్ వీ హ్యావ్ టు కీప్ ద ఎఫర్ట్స్. మనం ప్రయత్నించాలి, అప్పుడే రిజల్ట్స్ డజంట్ మ్యాటర్ అండి, ప్రయత్నిస్తే ఇంపార్టెంట్. మిడ్ నైట్ క్రేవింగ్స్ని ఎలా డీల్ చేయాలి? చాలామందికి రాత్రి 11:30, 12ంటికి ఆకలి వేస్తుంది. అప్పుడు లేచినప్పుడు ఆకలి తీర్చుకోకపోతే నిద్ర పట్టదు.
మరి ఆ టైంలో ఏం తింటే ఉత్తమం? ఒకవేళ అలా వస్తాయి, చాలామంది పాలు తాగు, ఒక 2 ounces పాలు తాగంటారు, ఇంకొంతమంది పెరుగు తింటారు, ఇంకొంతమంది ఫ్రూట్స్ తింటారు. ఏది బెస్ట్ అంటారు? బేసికల్గా క్యాలరీస్ తక్కువ ఉండే ఫుడ్ తింటే మంచిది. ఎప్పుడైతే క్రేవింగ్స్ ఉంటాయి, మీరు అసలు యాక్చువల్గా ఈ మీల్లోకి వచ్చిన తర్వాత మీకు తగ్గిపోతాయండి, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. బట్ కానీ నైట్ వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా రావటం అనేది హ్యూమన్ టెండెన్సీ, మన బాడీ టెండెన్సీ. అప్పుడు ఏం చేస్తామంటే క్యాలరీస్ తక్కువ ఉన్న ఫుడ్ ఎక్కువ క్వాంటిటీ తిన్నా ప్రాబ్లం లేదు. సో ఫ్రూట్స్ ఎంతైనా తినొచ్చండి. వెజిటేబుల్స్లో కొన్ని క్యాలరీస్ ఉన్న ఫుడ్ ఉంది, లైక్ లెట్టూస్ ఉంటుంది, మీకు తెలుసు కదా లెట్టూస్, ఇట్స్ లీఫ్ అనమాట, దానికి అసలు క్యాలరీస్ ఉండవు. సో మనం సలాడ్స్లో అందుకనే లెట్టూస్ వేసుకొని ఎక్కువ క్వాంటిటీతో మనం లెంటిల్స్ వేసుకొని తింటాం. సో అట్లాంటి ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, క్యాలరీస్ తక్కువ ఉంటుంది. సో ఫ్రూట్స్ డెఫినెట్గా తినొచ్చు. అండ్ మీరు అన్నట్లు కర్డ్ తినొచ్చు. మూస్లీ ఉంటుందండి, కర్డ్లో వేసుకొని కొంచెము తిన్నా కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది అది కూడా. సో లేదు అంటే నేను చెప్పినట్లు చిన్న సలాడ్ కానీ ఫ్రూట్. కొంచెం ఏమవుతుందంటే కొంతమందికి నైట్ ఫ్రూట్ తింటే కూడా కొంచెం మందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది. అదే అందుకే అడుగుతున్నాను. సో కాబట్టి ఏం చేయాలి అంటే ఎయిదర్ అలాంటప్పుడైనా సరే ఏదైనా మిల్క్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ, కర్డ్ రిలేటెడ్ ప్రోడక్ట్ కానీ, లేదా చిన్న సలాడ్ ఫ్రూట్ ఆర్ వెజిటేబుల్స్ లైట్ సలాడ్ కానీ ఎక్కువ లెట్టూస్ వేసుకొని అట్లాంటిదైనా తినొచ్చు. లేదా ప్రోటీన్ బార్స్ ఉంటాయి, కాకపోతే నైట్ సజెస్ట్ చేయం అగైన్ ప్రోటీన్, ఎందుకంటే మార్నింగ్ అయితే వీ కెన్ సజెస్ట్ ద ప్రోటీన్ బార్స్, నైట్ అయితే అది కూడా సజెస్ట్ చేయం. సో ఏదైనా లైట్ ఫుడ్ తక్కువ క్యాలరీస్ ఉండేది తీసుకోవాలి. సో నేనేమంటున్నానంటే అండి, ఈరోజు రేపు గూగుల్లో కానీ ఈవెన్ ChatGPTలో మీకు టూ మచ్ కంటెంట్ ఉంది, మీరు అడిగితే నిమిషాల్లో చెప్పేస్తే అవే, మన వరకు కూడా అవసరం. అదే అవును, మొన్ననే శిల్పారెడ్డి గారితో మాట్లాడితే, ప్రముఖ ఆవిడ ఫిట్నెస్ ఐకన్, ఆవిడ అదే అన్నారు, ఇవాళ AI ఎంత అడ్వాన్స్డ్గా ఉందంటే నాకు ఇన్ని క్యాలరీస్లో ఒక మంచి మీల్ ప్లాన్ ఇవ్వంటే ఇచ్చేస్తుంది 100%. చాలా వరకు అది యాక్యురేట్గా ఉంటుంది, బికాస్ మాకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ నెట్లో ఉండబట్టి దాని సారాంశం అంతా తీసిస్తుంది ChatGPT. అసలు నాకు నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు చెప్తాను, నా గురువు గూగుల్ అని చెప్పేదాన్ని. నేను మ్యాక్సిమం కూడా 60% ఆఫ్ మై నాలెడ్జ్ కేమ్ ఫ్రమ్ గూగుల్, అంటే అంత చదివేదాన్ని అనమాట ప్రతిదీ. సో గూగుల్లో మీరు ఏదైనా సెర్చ్ చేస్తే మీకు మల్టిపుల్ వెబ్సైట్స్ వచ్చేస్తాయి, దాంట్లో ఒక 10 మీరు చూసుకొని దాంట్లో కామన్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఎవ్రీ సైట్ గివ్ యూ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్. బట్ కాకపోతే ఏంటంటే ఓపిక్గా చూసుకొని కామన్ పాయింట్స్ తీసుకొని మనం చూసుకోవాలి. లేదా ఈరోజు ChatGPT మీకు ఇవన్నీ నేనైతే చాలా ఈజీగా ఇచ్చేస్తుంది మీకు. సో కాబట్టి నాది ఇంత వెయిట్, నాది ఇంత హైట్, నాది ప్లాన్ చేయంటే మీకు ChatGPTనే చెప్పేస్తుంది. సో దాని ప్రకారం మీరు అంత క్యాలరీస్ అంత ఆ ఫుడ్ తింటే చాలా బెస్ట్ అనమాట. ఈవెన్ వెజిటేబుల్స్లో కూడా అండి, మనకి కొన్ని వెజిటేబుల్సే రియల్గా వర్త్ వెజిటేబుల్స్, అవి కూడా మనం సార్ట్అవుట్ చేసుకొని తీసుకుంటే బెటర్. అన్ని వెజిటేబుల్స్ కూడా మనకు అవసరం లేదు. చాలా అద్భుతంగా చెప్పారు హరిత గారు. బికాస్ ఈ ఫండమెంటల్స్ ఇప్పుడు ఫుడ్ పట్ల వచ్చే ఈ అవగాహన, ఈ టైలర్ మేడ్ డైట్స్ ఏవైతే తీసుకుంటామో మనం నర్చర్ చేసుకోవడానికి, మనం లవ్ యువర్ సెల్ఫ్ అని ఊరికే అంటారు, బట్ మన పట్ల మనం శ్రద్ధ వహించడానికి ఒక గొప్ప అవకాశం, మార్గం టు రీఇంజనీర్. ఎందుకంటే అందరూ ఇప్పుడు లాంగివిటీ పెరిగింది. ఇదివరకు 57, 58, 60 ఏళ్ళు బతికితే పెద్ద విషయం అని ఎన్నో ఏళ్ల క్రితం జనరేషన్ నుంచి ఇప్పుడు చక్కగా 80 ఏళ్ళ దాకా బతుకుతున్నారు ఆరోగ్యంగా. సో అంత లాంగ్ లైఫ్ ఉన్నప్పుడు యంగ్ లైఫ్ కావాలి, యంగ్ బాడీ కావాలని కూడా కోరుకుంటారు చాలామంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ కావాలంటే ఒక చీట్ డే పెట్టుకోమన్నాను కదా, అవాయిడ్ చేయాల్సింది ఏంటంటేనండి, బయట మెయిన్ ఇంకొకటి ఇంపార్టెంట్ అంటే ఆయిల్. ఏదైతే మన ఇంట్లో ఆయిల్ వాడతామో మస్ట్ వాచ్ అండి, ఆయిల్ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, అది తక్కువ చేయాలి. వీలైతే కోకోనట్ ఆలివ్ ఆయిల్ వాడాలి. అది అండ్ బయట అసలుకి ఎట్లా పడితే అట్లా ఆయిల్ ఫుడ్, నేను ఎట్లా అంటే ఎవరినో బతికిస్తానికి మనందరం తింటున్నట్టుంది, ఆ షాప్లోని బతికిస్తానికి. కాకపోతే వాళ్ళ ఆయిల్ కానీ వాళ్ళు వాడే ఫుడ్స్ చూడండి, మీరు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉన్న జనాలు ఇంకెక్కడ ఉంటారు మీకు ఈ ప్రపంచంలో. దట్ ఈస్ వెరీ అన్హెల్దీ అండి. మీరు చెప్పిన ఈ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చేది అట్లాంటి వాటి వల్లే. అవును, మనకి గ్రహించాం. ఎందుకంటే చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో 4 ముక్కలు మైసూర్ పాక్ పెట్టిస్తారండి ఎవరు. ఆ మైసూర్ పాక్లో నూనె పడిందా, నెయ్యి పడిందా, అమ్మో అసలు వింటే భయంగా ఉంటుంది. అది ఇంత తిన్నా కూడా ఎంత చేటు చేస్తుందో ఇప్పుడు అర్థమవుతుంది అందరికీ. నేను ఒకటే చెప్తున్నానండి, మన శరీరం కానీ మన స్టమక్ కానీ డస్ట్బిన్ కాదు, చెత్త కుప్ప కాదు. దయచేసి ఏది పడితే అది దాంట్లో వెయ్యొద్దు. ఏది ఇంపార్టెంటో, ఏది విలువైన వస్తువో దాన్నే తినాలి. ఎందుకంటే మనం వేసే దాన్ని బట్టే మన ఆలోచనలు అనేది మెయిన్గా ప్రొడ్యూస్ అవుతాయి. తర్వాత వీలైతే వీక్లీ వన్స్ కానీ 2 వీక్స్ వన్స్ కానీ ఫుల్ డీటాక్స్ డే పెట్టుకోండి. 1 డే కంప్లీట్గా ఓన్లీ లిక్విడ్ డీటాక్స్. సో ఏదైతే మన బాడీలో ఉందో ఆ రోజు క్లీన్స్ అయిపోతుంది. ఎవ్రీడే తినాలని ఏం లేదు, హ్యాపీగా తినకపోయినా కూడా బతికే. ఒకప్పుడు ఋషులు వీళ్ళందరూ కూడా ఓన్లీ గాలి పీల్చుకొని బతికిన వాళ్ళు కొన్ని 100 సంవత్సరాలు ఉన్నారు. కరెక్ట్. సో నేనేమంటున్నానంటే ఫుడ్ బాడీకి రిక్వైరే, బట్ ఎంత కావాలో అంతే ఇవ్వాలి.
కాకపోతే ఇప్పుడు ఏంటంటేనండి, తినే ఆశ ఇది ఎక్కువైపోయింది, కంట్రోల్ లేదు ఎవరికి కూడా. అందుకే టూ మచ్ అయిపోయింది ఫుడ్ ఇంటేక్. ట్రస్ట్ మీ అండి, నేను బయటికి వెళ్ళినప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో కానీ హోటల్స్లో కానీ చూసినప్పుడు వీళ్ళందరూ ఏమైపోతారా అనిపిస్తూ ఉండేది చూస్తుంటే నాకు. అసలు ఫుడ్ అనేది నో కంట్రోల్. ఇప్పుడు మీరు జనరేషన్ నాకు తెలియదు, మీరు బయటికి వెళ్ళండి, మీరు చూడండి ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఎక్కడ సైడ్ ఫుడ్ కోర్ట్స్, మీరు ఎక్కడ రెస్టారెంట్స్, ఈరోజు ఎక్కడా కూడా జనం తక్కువ లేరు. ఇంకా కూడా పెరుగుతుంది. మన హైదరాబాద్లో అయితే అదొక ఇది, ఏ టైంలో అయినా వెళ్ళండి మీకు ఫుడ్ అవైలబుల్. బయట అది కూడా మామూలు హెల్దీ ఫుడ్ కాదు, ఇలాంటి ఇది కాదు, సర్వ అవలక్షణాలు ఉండే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు అవైలబుల్ హైదరాబాద్లో. అదే మనం సెలబ్రేషను అసలు గొప్పతనం అని అనుకుంటున్నాం. హరాయించుకునే వాళ్ళకి అఫ్కోర్స్ అది గొప్ప ఉండొచ్చు, కానీ హరాయించుకునే వాళ్ళు కూడా ముందు ముందు ఎట్లాంటి పర్యవసానాలు వస్తాయో. నేనేమంటానంటే అండి, ఈ రోజు తెలియవు మీకు రిజల్ట్స్, ఫర్దర్గా తెలుస్తుంది. ఎప్పుడు కూడా మీకు ఓవర్ నైట్లో ఎలాగ మనకి మంచి రిజల్ట్స్ రావో, చెడ్డ రిజల్ట్స్ కూడా ఓవర్ నైట్లో రావు. నేను చెప్పినట్లు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన 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 స్టమక్ చెత్త కుప్ప కాదు. అవును. అండ్ రెండోది, మనకి నచ్చుతుంది అని తింటున్నాం కదా, తీగా ఉందని పాయిజన్ తాగుతామా? మరి అలాంటప్పుడు మనం ఎందుకు స్వీట్స్, కేక్స్, అసలు చాక్లెట్స్ ఎట్లా పడితే అట్లాగా అంతా తినేస్తున్నాము? ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న పిల్లలకి ఇన్సులిన్ తీసుకుంటున్నారండి, డయాబెటీస్. చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చిన్న వయసు ఉన్న వాళ్ళకి, యంగ్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్లు వస్తున్నాయి, అసలు ఇంకా యూ నేమ్ ఇట్ ఎనీ రోగాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే జీన్స్ అని కొంతమంది, స్ట్రెస్ అనుకుంటున్నారు. కాదండి, ఫస్ట్ మనం తినే పదార్థాలు. తప్పకుండా మీరు ఇవాళ చెప్పిన సూచనలు, చిట్కాలతో అందరూ అలర్ట్ అవుతారు గ్యారంటీగా. తినే ఫుడ్ని ఎగ్జామిన్ చేసుకుంటారు. అండ్ ఐ థింక్ ఒక టైలర్ మేడ్ ప్లాన్తో వాళ్ళ లైఫ్స్ బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం హరిత గారు. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పినందుకు వాళ్ళ మా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.